నమస్కారం. జిల్లా పార్టీ అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారు మీకు చాలా వివరాలు తెలియజేశారు. హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యాలయాలను కూల్చే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఉండబడినటువంటి కార్యాలయాలను టార్గెట్ చేసి అందులో భాగంగానే ఇవాళ హన్మకొండ జిల్లా కార్యాలయాన్ని కూడా టార్గెట్ చేసి నోటీసులు ఇచ్చింది. ఎక్కడైనా ప్రాసెస్లో గ్యాప్ ఉంటే నోటీసులు ఇస్తే తప్పులేదు, కానీ ప్రభుత్వమే డబ్బులు కట్టించుకొని రికగ్నైజేషన్ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ సంబంధించిన జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రభుత్వము కార్యాలయాలకు స్థలాన్ని కేటాయించేటువంటి ఆనవాయితీ జీవో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారే తీసుకురాలేదు. ఇది కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా వరంగల్ జిల్లా చెందినటువంటి మంత్రులు, శాసనసభ్యులు గుర్తెరగాలని చెప్పి ఈ సందర్భంగా వారికి చెప్పదలుచుకున్నాను. మీ గాంధీ భవన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోండి. స్వాతంత్ర పోరాట సందర్భంగా గాంధీ ట్రస్ట్ ఏ స్ఫూర్తితో ఏర్పడ్డదో ఆత్మవిమర్శ చేసుకోండి. ఖాదీ బోర్డు నుంచి నెలకు రూపాయి చొప్పున మీరు ఏ పద్ధతిలో లీజు తీసుకున్నారో, ఎన్ని సంవత్సరాల కింద లీజు తీసుకున్నారో సమీక్ష చేసుకోండి. వెంటనే హన్మకొండ బీఆర్ఎస్ కార్యాలయానికి ఏది వర్తిస్తే హైదరాబాద్లోని మీ రాష్ట్ర పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కూడా అదే వర్తిస్తుంది. ఇక్కడ ఇటుక పిల్ల కదిపినా ఆడ గాంధీ భవను కూలుతుంది. చట్టం మీకైనా మాకైనా సమానమే. ఎన్ఆర్ఆర్ భవన్ వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీకి ఎట్లొచ్చిందో ఇక్కడ జిల్లా నాయకులు కూడా ఇవాళ మీటింగ్ పెట్టుకోవాలి. ఇవాళ ఇక్కడ జిల్లాకు నాయకత్వం వహించే చాలా మంది కాంగ్రెస్ పార్టీలు లేనప్పుడు, నేను ఆనాడు యూత్ కాంగ్రెస్లో పనిచేసినాను. ఎన్ఆర్ఆర్ భవన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు నేను అక్కడ నిలబడి పని చేయించిన అనుభవంతో నేను మీకు గుర్తు చేస్తున్నాను. జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాను. ఎన్ఆర్ఆర్ భవన్ అంటే జిల్లా కాంగ్రెస్ కార్యాలయం. అక్కడ ప్రత్యేకంగా మున్సిపల్ పార్కు, మంచి ఫౌంటైన్ ఉండేది. ఆ ఫోటోలు కూడా మీకు తప్పకుండా పంపిస్తాం పోస్టులో. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, పార్టీ కార్యాలయాలకు ప్రజల సౌకర్యార్థం పార్టీ కార్యకలాపాలు మాత్రమే నిర్వహించడానికి మాత్రమే ప్రభుత్వాలు గుర్తింపు గల రాజకీయ పార్టీలకు నామినల్ రేట్ అండి, మార్కెట్ రేటు, ఓపెన్ రేటు, పత్రికల్లో 60 కోట్లకు ఎకరం కబ్జా అనేటువంటి తప్పుడు వార్తల ప్రకారంగా ఇయ్యరు ప్రభుత్వాలు. జీవోనే నామినల్ రేటుకి ఇస్తారండి. తెలుగుదేశం కార్యాలయాలు కట్టిన దగ్గర గట్లే వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కట్టిన దగ్గర జీవోలు ఎట్లే వచ్చినాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు మాత్రమే బారాసా కార్యాలయాలకు ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రములో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా గట్లే వచ్చింది. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ నడిగడ్డ హైదరాబాద్ మహానగరంలో బోయినపల్లి మెయిన్ రోడ్లో 10 ఎకరాలు రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్కు ఏ విధంగా మీకు ల్యాండ్ కేటాయించబడ్డదో ఆత్మవిమర్శ చేసుకోవాలి. 1 ఎకరా 100 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి బోయినపల్లి మెయిన్ రోడ్లో 10 ఎకరాలు రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్కు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వము ఏ జీవో ద్వారానైతే ఎంత డబ్బులు ప్రభుత్వం తీసుకొని పార్టీ దగ్గర అధికారికంగా ఇచ్చిందో ఆ జీవోను అనుసరించే హన్మకొండ కార్యాలయం తెలంగాణలోని అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం రూల్ ప్రకారంగా ఇచ్చింది. జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాం.
ఒక్క ఇటుక పెళ్ళ కదిపితే గాంధీ భవన్ ఒక్కటే కాదు, ఏ జిల్లాలో ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ల్యాండ్ ప్రభుత్వ రేటు ప్రకారంగా ఆనాడు తీసుకొని అనుభవిస్తున్నారో అవన్నీ కూడా టచ్ చేయాల్సి వస్తుంది. ఇది అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ, డీవియేషన్ జరిగితే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను కూడా వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. పార్టీ కార్యకలాపాలు తప్ప ఇతర కమర్షియల్ రెంట్లకు ఇచ్చుకునుడు, కమర్షియల్ యాక్టివిటీస్ చేసుడు, ఇతర కార్యక్రమాలు చేయడం ద్వారా డీవియేషన్ అయితే, పర్పస్ డీవియేషన్ అయితే కేటాయించిన భూమిని తిరిగి వెనక్కి తీసుకోవచ్చు ప్రభుత్వాలు. కానీ ఇలా డీవియేషన్ జరిగింది హన్మకొండ సెంటర్లో, వరంగల్ జిల్లాలో. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయము ఇవాళ కిరాయిలకు ఇస్తున్నారు, బ్యాంకుకు కిరాయికి ఎట్లిచ్చిళ్ళు. ఆంధ్ర బ్యాంకుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎట్లా కిరాయికి ఇచ్చిళ్ళు. కరీంనగర్ పార్టీ కార్యాలయము పెళ్లిళ్లకు ఫంక్షన్ హాలే పెట్టిళ్ళు డబ్బులు తీసుకొని. ఖమ్మంలో అయితే కమర్షియల్ షటర్లు వేసి పడేసారు. అయ్యా రాజేంద్ర రెడ్డి గారు, మీరు ఇచ్చిన నోటీసు మీకే ఉరితాడవుతుంది. మీరు మీ మంత్రులు ఒకసారి వరంగల్ జిల్లాలో వెంటనే సమావేశమై ఇది ఎక్కడ దాకా పోతుందో ఒక్కసారి సమీక్షించుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను. అదేవిధంగా ఈ మూడే కాదు, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలన్నీ కూడా పర్పస్ డివైడ్ అయ్యారు వాళ్ళు. కానీ మేము ఎక్కడ కాలే, మీరే సాక్ష్యం మిత్రులారా. ఇక్కడ జిల్లా పార్టీ కార్యాలయం ఇక పార్టీ యాక్టివిటీస్ తప్ప ఇతర ప్రైవేటు కార్యక్రమాలు కానీ మరొకటి కానీ లేదు. విజయభాస్కర్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇంతకంటే ముందు వారు చీఫ్ విప్గా పనిచేశారు. వారిపైన ఇటీవల పత్రికల్లో వచ్చేటువంటి వార్తలను తీవ్రంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఎందుకంటే వారు వ్యక్తిగతమైనటువంటి యాక్టివిటీ చేసినట్టు కబ్జాల పేరు మీద కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క చేతగాంతనం. ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.